బిర్యానీ బిల్లు 1000, ఆసుపత్రి బిల్లు 1,00,000. భోజనం వికటించి 8 మందికి అస్వస్థత, రక్తంతో కూడిన వాంతులతో హాస్పిటల్లో చేరిక. షాద్నగర్ మండి హోటల్లో దారుణం. పెళ్లి రోజు హోటల్కి వెళ్ళిన ఓ కుటుంబం గోస. అయితే చూస్తా ఉన్నాం కదా, ఇక్కడ ఆ పేషెంట్ కనపడతా ఉన్నాడు. మరి ఆయన పెళ్లి రోజు సందర్భంగా మండి హోటల్కి పోయి తిందామని చెప్పేసి అలా కుటుంబాన్ని తీసుకెళ్తే రక్తంతో కూడిన వాంతులు చేసుకొని హాస్పిటల్లో చేరినట్టు తెలుస్తా ఉన్నది. అయితే గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో ప్రముఖ హోటళ్ల దగ్గర నుంచి కింది స్థాయి హోటళ్ల వరకు రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తా ఉన్నారు. మరి ఆ తనిఖీల్లో సంచలన విషయాలు బయటపడతా ఉన్నాయి. అసలు ఫుడ్ బాగోలేదు, కిచెన్ బాగోలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కుళ్ళిపోయిన మాంసంతో వంటలు చేస్తా ఉన్నారు, ఖరాబైన కూరగాయలతో సర్వే చేస్తా ఉన్నారు, కల్తీ మసాలాలు వాడుతూ ఉన్నారు, ఎక్స్పైర్ అయిన ఐటమ్లు వాడుతూ ఉన్నారు. అసలు మీరు ఇంట్లో తింటేనే సేఫ్, బయటకు వచ్చి తింటే మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తున్నమాట. అయితే వీళ్ళు పెళ్లి రోజు అదా అని చెప్పేసి సరదాగా ఈ ఇంట్లో వంట చేయడం ఎందుకులే, బయటకు వెళ్ళి తిందాం, మండి బిర్యానీ తిందాం అని చెప్పేసి వెళ్ళిన ఒక కుటుంబానికి చాలా దారుణమైన పరిస్థితి కనపడతా ఉన్నది. బిర్యానీ బిల్ ఏమో 1000 రూపాయలు, ఆసుపత్రి బిల్ ఏమో 1,00,000 రూపాయలు. ఆయన మరి పరిస్థితి ఏంటో, ఆయన ఏ పని చేస్తాడో, మరి 1,00,000 రూపాయలు సంపాదించడానికి ఆయన ఇంకెన్ని రోజులు కుస్తీవాడాను. మరి రక్తంతో కూడుకున్న వాంతులు, ఇంకా ఎలాంటి ప్రాబ్లం రాబోతా ఉన్నదో, మరి ఆయన 1,00,000 రూపాయలు పోయినా ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లుందో ఒకసారి మీరు గమనించండి. ఈ కిచెన్లు చూడండి, ఆ ఫుడ్ చూడండి. మీరు వీలైనంత వరకు బయట ఫుడ్కు దూరంగా ఉంటేనే మీరు సేఫ్గా ఉంటారు, మీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది. లేదంటే చాలా దారుణమైన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కళ్ళు బయలుగా మీ నిజాలు ఫుడ్ సేఫ్టీ అధికారులు బయట పెడతా ఉన్నారు. అస్సలు బాగోలేవు. మీరు డబ్బులు కట్టి మీ అనారోగ్యాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు తప్పితే ఏదో కడుపు నింపుకోవాలని చూస్తే మాత్రం అది మీ మీదకే వచ్చే పరిస్థితి కనబడతా ఉన్నది. వంట వండుకోవడానికి టైం లేదని బయట రుచికరమైన ఫుడ్ దొరుకుతుండడంతో తిన్నారంటే ఇక అంతే సంగతులు అన్నట్టు ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో వెల్లడైన విషయం తెలిసిందే. అయినా ఇంకా చాలా మంది హోటల్ గమగమలకు అలవాటు పడి ఆసుపత్రిలో పాలవుతున్నారు. మ్యారేజ్ డే సందర్భంగా ఫ్యామిలీతో కలిసి వెళ్ళి తింటే బిర్యానీ బిల్లు 1000, ఆసుపత్రి బిల్లు 1,00,000 అన్నట్టుగా తయారైంది. కనబడతా ఉన్నది కదా, ఆయన తిన్నది 1000 రూపాయలు అయితే కట్టింది 1,00,000 రూపాయలు. అయినా కూడా ఆయన ఆరోగ్యం మెరుగుపడడానికి ఇంకెంత ఖర్చు పెట్టాలి. ఇక్కడ రక్తంతో కూడుకున్న వాంతులు చేసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. 8 మంది పరిస్థితి అట్లున్నదట. అందుకే కొంచెం జాగ్రత్త వహించండి తినే విషయంలో. ప్రస్తుతం మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం బయట ఫుడ్డే మీరు తీసుకోవద్దని హెచ్చరిస్తూ ఉన్నారు. ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు కంటిన్యూ. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఇక్కడి కొన్ని హోటళ్లలో దారుణమైన విషయాలు వెలుగు చూశాయి. ఓ హోటళ్లలో ఫంగస్ పట్టిన ఐస్ క్రీమ్, సింథటిక్ కలర్స్ వాడుతున్న ఫుడ్ మెటీరియల్ గుర్తించారు. ఆ కలర్స్ వాడిన 8 కిలోల బిర్యానీ, 10 కిలోల మండి రైస్ ను బయటపడేశారు. వంటగదిలో దుర్వాసన, మురుగునీరు పేరుకుపోయినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే హోటల్కు నోటీసులు జారీ చేశారు. చూస్తా ఉన్నారు కదా, అన్ని ఎక్స్పైర్ అయిన ఐటమ్లు, కిచెన్ నీట్గా లేదు, మొత్తం పురుగులు, ఈగలు, దోమలు, ఆసన, ఇగో ఇట్లా ఇట్లా కనబడ్డది. కొంచెం కూడా నీట్ లేదు, హైజీన్ లేదు. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మీరు వీలైనంత మట్టుకైతే దూరంగా ఉండండి.